తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి పోలీసులు నో చెప్పారు. పెద్దారెడ్డి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. మీకు ఇదే గుర్తు నేను ఎట్లయిపోతానంటే మీ కింద నేను గుమాస్తం మీ కానిస్టేబుల్ మీకు పెద్ద రావాల్సింది మీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే నాకు అభ్యంతరమే లే. వీళ్ళు గుమాస్తం పని చేస్తారు, మీరు వచ్చి చేయలే ఉద్యోగాలు చేయలే. వైసీపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతించకపోవడంతో తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోటాపోటీగా ఏదైతే టీడీపీ వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతోనే తాడిపత్రిలో ఈ తరహా వాతావరణం ఏర్పడింది. ఏదైతే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు తాడిపత్రిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి లేనప్పటికీ నిరసన ర్యాలీ చేపట్టేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధం కావడంతో పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు లేదంటూ కూడా అడ్డుకున్నారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం ఏర్పడింది. ఏదైతే వైసీపీ ఇన్ఛార్జిగా తాను తాడిపత్రిలో కార్యక్రమాలు చేపడుతుంటే అడ్డుకోవడం సరైన పద్ధతి కాదంటూ కూడా పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదాన్ని దిగారు. మరోవైపు తాడిపత్రిలో అభివృద్ధి పనులకు తాడిపత్రి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమాలకు కూడా జేసీ అస్మిత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో భాగంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవైపు టీడీపీ వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏదైతే నిరసన ర్యాలీ చేపట్టడానికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి వద్దకు వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఒకవైపు పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం ఏర్పడింది. దీంతో పోలీసులు గృహ నిర్బంధం నోటీసులు కూడా జారీ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరసన ర్యాలీకి తాము అనుమతించే ప్రసక్తి లేదు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున తాడిపత్రిలో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్నందున తాము నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ఉంటున్న భగత్ సింగ్ నగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించిన వారు ఎలాంటి ఘర్షణలు చెలరేకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు కానీ ఈ వాగ్వాదాన్ని కూడా తవ్వకుండా పోలీసులు భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఎలాంటి ఘర్షణలు చెలరేకున్నట్టు తాడిపత్రిలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.